హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు నేను షేర్ చేస్తున్న ప్రసాదం రెసిపీ సింపుల్‌గా అండ్ చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండీ! ఈ శ్రావణ మాసంలో మనకి మంగళవారం, శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటాం. అమ్మవారికి మనం ప్రసాదాలు పెడుతూ ఉంటామండి. అలాంటప్పుడు త్వరగా ఈజీగా అయిపోయే ఇలాంటి ప్రసాదాన్ని మీరు ట్రై చేయండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా వచ్చేసి నేను ఒక చిన్న కప్పు శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని వాటర్ వేసి ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కుక్కర్లో వేసేసి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇలా బాయిల్ చేసుకున్న శనగపప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అందులో వచ్చేసి హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను. ఒక కప్పు శనగపప్పుకి హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ బెల్లం అనేది కరిగే వరకు మనము దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా బెల్లం అంతా కరిగే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. దీనికి పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయి ఇలా జిగురుగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదండీ శనగపప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక కప్పు. వీటన్నిటిని మనము సిరప్‌లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సిరప్ అనేది దగ్గర పడే వరకు దీనిని మనం శనగపప్పుని ఉడికించుకోవాలండి. దీనిని ప్రసాదంగానే కాదండి, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టండి. ఇది చాలా హెల్తీ కూడా. చూసారా ఈ సిరప్ అంతా దగ్గర పడింది. ఇప్పుడు దీనిని మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ వచ్చేసి నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఫ్రెష్‌ది. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకొనే చేసుకోవాలండి ఈ కొబ్బరిని. ఇందులో పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి. చూసారుగా మన ప్రసాదం రెడీ అయిపోయింది. పండగలు, వ్రతాల టైంలో ఇలా ఈజీగా ఇలాంటి ప్రసాదాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.